హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? వెల్, ఈ వ్లాగ్ ఏంటంటే మనకి న్యూ ఇయర్లో ఫస్ట్ వచ్చే పండుగ సంక్రాంతి. సంక్రాంతి యూజువల్గా 3 days జరుపుకుంటాం, కానీ ఈ ఇయర్లో 4 days వరుసగా పండుగలు ఉన్నాయి మనకి. వైకుంఠ ఏకాదశితో స్టార్ట్ అయ్యి కనుమ వరకు పండుగే పండుగ. సో ఆ 4 days కంటిన్యూస్గా నేను వ్లాగ్ షూట్ చేశాను. అదంతా ఈ వ్లాగ్లోనే పెట్టబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా షూట్ చేశాను. మీరు కూడా ఇంట్రెస్ట్తోనే చూడండి, ఎండ్ వరకు మిస్ అవ్వకుండా. సో ఫస్ట్లో అంతా డెకరేషన్ చూపించాను కదా. సో ఆ డెకరేషన్ అంతా ఏంటంటే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ బయట డెకరేషన్ అనమాట, వైకుంఠ ఏకాదశి కోసం. సో ఆ రోజు నేను వజ్ర పూలు తెచ్చుకోవడానికి అలా బయటికి వెళ్ళినప్పుడు మాకు గుడి బయట డెకరేషన్ కనిపించింది. ఆ ముందు రోజు నైట్ నుండే మొత్తం అంతా డెకరేషన్ అంతా స్టార్ట్ చేశారు టెంపుల్స్ బయట, ఏకాదశి కాబట్టి. సో ఆ రోజు మార్నింగ్ నేను అలా ముగ్గు వేసి ఇలా పూజ చేసుకున్నాను. లక్కీ ఏంటంటే ఆ రోజే ఆ చిన్న వెంకటేశ్వర స్వామి ఫోటో మా ఇంటికి వచ్చిందనమాట. ఎవరో తిరుపతికి వెళ్ళి ప్రసాదం, క్యాలెండర్, ఆ ఫోటో తీసుకొని వచ్చి ఇచ్చారు. చాలా బాగా అనిపించింది నాకు. లక్కీ కదా, అలా తిరుపతి నుండి ఆ రోజు లడ్డు రావడం. సో నేను వజ్ర ఇంకా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము. ఇన్ని ఇయర్స్లో వైకుంఠ ఏకాదశి రోజు నేను ఎప్పుడు ఇంత ప్రశాంతంగా దర్శనం చేసుకోలేదన్నమాట వెంకటేశ్వర స్వామిని. ఈ వైకుంఠ ఏకాదశి రోజు ప్రత్యేకంగా ఉత్తరం వాకిలి ఓపెన్ చేస్తారు. ఆ వాకిలి నుండి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు కదా. ఇంకా మా అనంతపూర్లో అయితే చెప్పనక్కర్లేదు. తాడపత్రికి వెళ్ళే రోడ్లో ఒక టెంపుల్ ఉందన్నమాట. అప్పుడు అసలు ఇంకా ఈ కోవిడ్ కన్నా ముందు ఫుల్ రష్. మార్నింగ్ 4 o'clock నుంచి లైన్లో నిలబడి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఎక్కువ దొబ్బుకుంటూ ఉంటారు. సేమ్ తిరుపతి లాగే ఉంటుంది అనమాట ఈ ఒక్కరోజు. కానీ ఇన్ని ఇయర్స్లో ఈ రోజు నేను చేసుకున్నట్టు ఎప్పుడు దర్శనం చేసుకోలేదు అంత ప్రశాంతంగా. నేను వజ్ర తప్ప ఇంకా టెంపుల్లో పూజారి తప్ప ఇంకెవ్వరు లేరనమాట. హ్యాపీగా దర్శనం చేసుకున్నాము. సో చాలా బాగా అనిపించింది. ఇంకా బయట ఇలా ఇస్కాన్ వాళ్ళు వచ్చి ఇలా బుక్స్ అమ్ముతూ ఉన్నారనమాట. మనకి మహాభారతంకి సంబంధించి శ్రీకృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి అలాంటి బుక్స్ అన్నీ అమ్ముతూ ఉన్నారు. చూసారా, ఎవ్వరు లేరు టెంపుల్లో. ఎవరో మేము వెళ్ళే టైంకి ఒకరు వచ్చారంతే. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా వైకుంఠ ఏకాదశి మనకి థర్స్డే పడింది కదా. సో థర్స్డే రోజు నార్త్ ఇండియన్స్ ఫెస్టివల్ ఉందన్నమాట, లోరీ అని. మెయిన్గా ఇది పంజాబీ ఫెస్టివల్. సో వాళ్ళు ఇలా మా ఇంటి ముందు మనం ఎలా భోగి మంటలు వేసుకుంటామో వాళ్ళు ఇలా మంటలు వేసుకుంటూ ఉన్నారు. వాళ్ళే ఇలా వజ్రకి స్వీట్స్ అవి ఇవి అందరి పిల్లలకి ఇలా పంచుతూ ఉన్నారనమాట. ఇంకా నెక్స్ట్ డే మనకి భోగి కదా, 14th రోజు. ఆ రోజు మార్నింగ్ లేచి భోగి మంటలు వేసుకోవాలి అని అనుకున్నాము. మమ్మీ వాళ్ళు కూడా బెంగళూరుకి వచ్చారు. అనుకున్నవన్నీ జరగవు కదా. సో ఆ రోజు మిస్ అయిపోయింది. అనంతపూర్లో ఉండింటే ఎంత బాగా చేసుకునే వాళ్ళమో మేము. మిస్ అయింది. అనంతపూర్లో కూడా ఇప్పుడు కాదు, కొన్ని ఇయర్స్ బ్యాక్, ఎప్పుడు మేము స్కూల్ టైంలో అలా. ఎందుకంటే మా జాయింట్ ఫ్యామిలీ అని చెప్పాను కదా, అందరం కలిసి ఉన్నప్పుడు అలా చేసుకునే వాళ్ళం. ఇప్పుడైతే కాదు. ఆ రోజు మార్నింగ్ యూజువల్లీ మేము బ్రేక్ఫాస్ట్కి గుమ్మడికాయ ఫ్రై, జొన్న రొట్టె ఇవన్నీ చేసుకుంటాం. మా మమ్మీ అయితే చేసేదనమాట. ఇంకా ఆ రోజు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు నేను మార్నింగ్. సో నేనే ఇంట్లో నార్మల్, నాకు ఈ జొన్న రొట్టె అంత పర్ఫెక్ట్గా రాదు. సో అందుకు నేనేం చేయలేదు రొట్టె, నార్మల్ బ్రేక్ఫాస్ట్ చేశాను. ఇంకా భోగి రోజు ఇలా కలర్స్తో పొంగలి కుండలాగా ఇలా ముగ్గు వేసి ఇలా పూజ చేసుకున్నాము. ఇది కూడా చూసారా, అన్ఎక్స్పెక్టెడ్. మాకు తెలియకుండా మేమిద్దరం ముక్కుంటూ ఉంటే నేను మా ఆయన వజ్ర ఇలా వీడియో తీశాడు. వాళ్ళ నాన్నతో అలా కిందకి వెళ్ళొస్తాను అని వెళ్తున్నాడు అనమాట. ఈలోపు ఇంకా ఫెస్టివల్ కదా, దేవుడికి నైవేద్యం చేద్దాము అని కేసరీబాత్ చేస్తూ ఉన్నాను.
బయటికి వెళ్ళి వచ్చేలోపు వంట చేసేద్దాం అనుకున్నాను. స్వీట్ ఒకటే చేశాను, ఈ లోపు వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఇంకా ఏదో ఒకటి కావాలని ఇలా బయట చూసి వచ్చింటాడనమాట దాన్ని. అది కొనిలేదేమో, అందుకే ఇంటికి వచ్చి ఇలా ఏదో ఒక రకంగా నన్ను ఇలా టార్చర్ చేస్తూ ఉంటాడనమాట, కిచెన్లోకి పోనీకుండా. ఇక్కడ నవ్వుతున్నట్టు మీకు అనిపిస్తుంది, కానీ వీడియోలో దాని వెనకాల చాలా ఉంది. మీ ఇంట్లో కూడా ఇలాంటి అల్లరి పిల్లలు ఉన్నారా? ఆ రోజు మెంతాకు పప్పు చేశాను అనమాట నేను ఆఫ్టర్నూన్. ఇంకా బోన్ చేసేసి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సో మా మమ్మీ ఇలా ఇంటి కింద అండ్ అలాగే పైన ఇంటి దగ్గర ఇలా ముగ్గు వేసింది. ముందు చాలా పెద్ద పెద్ద ముగ్గులు చాలా బాగా వేసేదన్నమాట. ఈ మధ్య కొంచెం ఓపిక తగ్గింది, అందుకు చిన్న చిన్న ముగ్గులు వేస్తుంది. అండ్ ఇంకా మా డాడీ, నేను, వజ్ర ఈవినింగ్ అలా మాల్కి వెళ్ళాము. ఎందుకంటే మాకు ఇక్కడ బెంగళూరులో వీకెండ్ కర్ఫ్యూస్ అనమాట. భోగి రోజు ఫ్రైడే కదా, సో ఆ రోజు మాల్కి వెళ్ళాలి అని వజ్ర ఏడుస్తూ ఉంటే అలా ఈవినింగ్ మాల్కి పిలుచుకెళ్ళాం. ఒక హాఫ్ అన్ అవర్ అంతే. నెక్స్ట్ డే ఇంకా మళ్ళీ సాటర్డే సండే ఇంక అసలు బయటికి వెళ్ళకే ఉండదు. ఒక్క షాప్, మెడికల్ షాప్స్, ఎసెన్షియల్స్ తప్ప ఇంకా ఏమీ ఓపెన్ ఉండవు. వజ్ర ఏదో ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగితే ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ తినిపించేసి ఇంటికి వచ్చేసాం. ఇది ఫోరం మాల్. నేను వేసుకున్న టాప్ గుర్తుపట్టారా? న్యూ ఇయర్ వ్లాగ్లో చూపించాను కదా, బిగ్ బజార్లో తీసుకున్నానని. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అబ్బా, సంక్రాంతి అంటేనే ఒక అందమైన పండుగ కదా. యూజువలీ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అటు సైడ్ చాలా బాగా ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు అని విన్నా నేను. నాకైతే చాలా ఇష్టం అనమాట. మార్నింగే నాకు ఈ సౌండ్స్ వినిపించాయి, అందుకే బయటికి వెళ్ళి అలా షూట్ చేశాను. పల్లెల్లో అయితే మనకి గంగిరెద్దు అని పిలుచుకొని తిరుగుతారనమాట, డూడు బసవన్న అవన్నీ. కానీ ఇక్కడ చూసారా, ఆవుని ఇట్లా డెకరేట్ చేసి ఇలా తిరుగుతూ ఉన్నారు. ఇంకా ఆ రోజు నేను బ్రేక్ఫాస్ట్కి పొంగల్ చేస్తున్నాను. నేను ఎలా పొంగల్ చేస్తానో మీకు చూపిస్తాను. పొంగల్ రోజు పొంగల్ అనమాట, ఏముంది కదా. సో కుక్కర్లో నార్మల్గా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని, 1 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసి అందులోకి పోపు దినుసులు అన్నీ వేస్తాను. తర్వాత జీడిపప్పు కూడా, అలాగే కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేస్తాను. అందులో ఒక ఇంగ్రీడియంట్ మిస్ చేశాను. అదేంటంటే, ఇంకా పొంగల్ అంటేనే ఉండేది స్పెషల్ ఇంగ్రీడియంట్ మిరియాలు కదా. సో అవి మర్చిపోయి మరి లాస్ట్లో ఇదిగోండి ఇక్కడ యాడ్ చేస్తూ ఉన్నాను. హాఫ్ గ్లాస్ ఎల్లో పెసర్ బ్యాలు, పొంగల్ బ్యాలు అంటాం మేము. సో అవి, అలాగే హాఫ్ గ్లాస్ రైస్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను. సో అవి ఇందులో యాడ్ చేసి బాగా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్కి నేను 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తాను. సో హాఫ్ గ్లాస్ అన్నాను కాబట్టి 2 కలిపి 1 గ్లాస్ అయ్యాయి. సో 1 గ్లాస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. సో సాల్ట్ వేసి, టర్మరిక్ వేస్తే కొంచెం మనకి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది, అలాగే కలర్ కూడా బాగుంటుంది కదా. సో అందుకే నేను పసుపు వేస్తాను అనమాట పొంగల్లో. అందులోకి పల్లీల చట్నీ. సో ఇంకా మా ఆయన పొద్దున్నే వెళ్ళి అన్ని పూజకు కావాల్సినవన్నీ తీసుకొని వచ్చేసారు. ఆ పువ్వులు అయితే ఎంత రేటు ఉన్నాయండి బాబు. బెంగళూరులో కేజీ చామంతులు 300 అంట. ఓ మై గాడ్. సో ఇంకా లైఫ్లో ఫెస్టివలే రాదు, ఇది ఒక్కసారే బిజినెస్ చేసేసుకుందాం అన్నట్టు జనాలు అమ్ముతూ ఉంటారు అనుకుంటా. సో పల్లీల చట్నీ అని చెప్పాను కదా. సో ఇంకా పూజ చేయాలి, ముగ్గు వేయాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఈలోపు వీళ్ళిద్దరిని పస్తు పెట్టడం ఎందుకని ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసాను. సో వాళ్ళు తినేలోపు నేను ముగ్గు వేసేసి నేను ఫ్రెష్ అయిపోయి పూజ చేయాలి. సో ఇంకా ఇక్కడంతా నా సరంజామా పెట్టుకున్నాను అనమాట, ముగ్గుకు కావాల్సినవన్నీ. సో ఇలా
చాలా అనుకుంటానన్నమాట, ఏదేదో చేయాలి, పెద్ద ముగ్గు వేయాలి, ఒక థీమ్ లాగా వేయాలి అని. కానీ ఆ మార్నింగ్ అంతా రివర్స్ అయిపోతుంది, టైం సరిపోక ఇలా ఏదో ఒకటి నాకు తోచిన ముగ్గు వేసేస్తాను అనమాట. సో ఆ రోజు సంక్రాంతి రోజు అదే నా ముగ్గు. ఇంకా ఫెస్టివల్స్కే నేను కలశం పెడతాను అని చెప్పాను కదా, సో అందుకు ఇంకా సంక్రాంతి రోజు నేను కలశం పెట్టేశాను. ఇంకా నయం, ఆ రోజు మమ్మీ వాళ్ళు మమ్మల్ని లంచ్కి ఇన్వైట్ చేశారు, అందుకే నేను నైవేద్యాలు కూడా చేయలేదన్నమాట. లేకపోతే ఇంకా టైం పట్టేది. యూజువలీ ఫెస్టివల్స్కి ఇంకా అన్ని నైవేద్యాలు చేస్తాం కదా, పులిహోర, పాయసం, ఇంకా వడలు, ఇంకా చాలా చాలా చేస్తాం కదా. కానీ మా మమ్మీ నువ్వు అవన్నీ ఇంట్లో ఏం పని పెట్టుకోవద్దు, ఇక్కడికి రా అనింది. సో అందుకు మేము ఇక్కడే అంత పూజ అంతా చేసుకొని మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. మా పెళ్ళైన ఈ 6 yearsలో మా ఆయన సెకండ్ టైం సంక్రాంతికి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తున్నాడు. పెళ్ళైన ఫస్ట్ ఇయర్ వచ్చాడనమాట. తర్వాత ఇప్పుడు నేను కూడా అంతే అనుకుంటా, 2 సార్లు బెంగళూరులో జరుపుకున్నాం, ఇంకా చాలాసార్లు అత్త వాళ్ళ ఊర్లో జరుపుకున్నాం అనమాట సంక్రాంతి. యూజువలీ సంక్రాంతికి కొత్త అల్లుళ్ళు వస్తారు అని అంటారు కదా, సో ఇక్కడ కూడా అలానే జరిగింది. ఫస్ట్ టైం వచ్చాడు అంతే, మళ్ళీ ఇన్ని ఇయర్స్కి ఇప్పుడు మా తమ్ముడు ఒకటే మిస్సింగ్ ఈ ఫెస్టివల్కి. అదే మేము అనుకుంటూ ఉన్నాము, లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో వెళ్ళాడు కదా, సో ఈ సంక్రాంతికి మిస్ అయ్యాడు అని.
చేస్తూ ఉండాలి అని నేను మా ఆయన అలా కార్ డ్రైవింగ్కి వెళ్ళాము. ఆ డ్రైవింగ్ స్కూల్లో నేర్పించుకొని ఇంకా మళ్ళీ వదిలేస్తే ప్రాక్టీస్ పోతుంది కదా. సో అప్పుడప్పుడు ఇలా వెళ్తూ ఉంటే అలవాటు అవుతుంది అని ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు ఇలా వెళ్తూ ఉంటాను. నాకైతే ఈ ఎలికా చిమ్నీ భలే నచ్చింది. సెన్సార్ ఉంటుంది, ఇలాంటి చూడడం నేను ఫస్ట్ టైం. నాకు బాగా అనిపించింది కాబట్టి మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఏ పండగ తర్వాత అయినా పార్ణం వస్తుంది మనకి. పార్ణం అంటే చికెన్ చేసుకుంటూ ఉంటారు. సంక్రాంతి తర్వాత కనుమ వస్తుంది కదా, చాలామంది కనుమ రోజు చికెన్ చేసుకుంటారు. మేము కూడా ఆ రోజు చికెన్ చేసుకున్నాము. నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం చికెన్ కర్రీ మా మమ్మీ చేసింటే నేను చికెన్ ఫ్రై చేశాను. ఫ్రైలోకి పూరి, కర్రీలోకి కలర్ రైస్ విత్ రైతా అనమాట. ఇది ఆ రోజు మా లంచ్ మెను. ఈ ఇయర్ ఈ 4 days వరుసగా ఫెస్టివల్స్ ఇలా గడిచాయి. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంతవరకు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మరి ఒక మంచి వీడియోతో కానీ వ్లాగ్తో కానీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్. ఇలాంటి వీడియోస్ నేను ఇంకా ఎన్నో చేసి నా ఛానల్లో అప్లోడ్ చేశాను. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ టిల్ ఎండ్.